భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 40వ శ్లోకము. ఏవముక్తార్జున సంఖ్యే రతోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస అని ఆ యొక్క సంజయుడు అన్నాడు. సంజయుడు అంటే కృష్ణుడు అన్నాడు. ఏమన్నాడు? అర్జునుడు రణరంగమునట్లు పలికి తన ధనుర్బాణములను పక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడే రథమున చెతికినబడ్డడు. అంటే స్వార్థపూరితమైన మానవుడు కొందరు ఏం చేస్తారుగా అంటే తన యొక్క స్వార్థం కొరకు తల్లిని తండ్రిని అన్నదమ్ములను అందరినీ మోసం చేస్తారు. కానీ అర్జునుడు అలాంటి వాడు కాదు. తను యుద్ధరంగంలో తన బంధువులను తన అన్నదమ్ములను ఎవరిని ఏం చంపకుండా బతుకుతాను, కానీ వాళ్ళను మోసం చేసి వాళ్ళని చంపిన బతుకను, నేను యుద్ధం చేయను అని చతుకులబడి ఆ యొక్క ధనుర్బాణులను పక్కకు పడవేసినాడు అని ఆ యొక్క సంజయుడు అన్నాడు.